కదా వాళ్ళకి చాలా తక్కువ చూపు ఉంటుంది. చెప్పడానికి బాగుంటుంది నా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు అని. అందులో ఏ ఒక్కడిని కూడా మీరు తీసుకుని నా ఫ్యాన్ అని మీరు గర్వంగా చెప్పుకోలేరు. ఎందుకంటే వాడు అలాంటి వాడు ఉంటాడు, గొర్రెలాగా అరుస్తూ ఉంటారు వాళ్ళు అంతే. సో పవన్ కళ్యాణ్కి పర్సనల్గా లీస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ నుంచి తన పవర్ వస్తుంది, తన స్టార్డమ్, తన పేరు, తన డబ్బులు, ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ దెమ్. సో ఇది ఒక డైకోటమీ. ఒకేపు నుంచి మీకు అడ్మి పర్సనల్ రెస్పెక్ట్ లేదు, బట్ వాళ్ళే మీ పవర్ సోర్సు అది. కానీ ఎలక్షన్లో ఇప్పుడు వాళ్ళందరూ ఇలేదా, వాళ్ళకి ఓట్లు లేవా, లేకపోతే ఊరికనే ముఖస్థుతి అరుస్తున్నారా? ఇప్పుడు వీళ్ళే ఈ ఫ్యాన్సే మహేష్ బాబుకి అరుస్తారు. వాళ్ళు ఉట్టి పవన్ కళ్యాణ్ దగ్గరే ఉండవు. పెద్ద 5-6 పెద్ద స్టార్స్కి వీళ్ళందరూ కామన్ పీపుల్ ఉంటారు. ఈ కామన్ పీపుల్ అందరూ కూడా మీకు డైరెక్ట్గా మొహాలు చూసేంత క్లోజ్నెస్ 100లో కూడా ఉన్నాడు. ఆ 100 మంది వెనకాల ఉన్న వాళ్ళ మైండ్లో ఏముందో తెలియదు. వాళ్ళు మహేష్ ఫంక్షన్లో ఉంటారు, వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్లో ఉంటారు, ప్రభాస్ ఫంక్షన్లో కూడా వాళ్ళే ఉంటారు. ఆ క్రౌడ్స్ అదో 1200 వస్తారు కదా మీటింగ్స్కి, వాళ్ళందరూ. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీరు 1,00,000 మంది వచ్చారనుకోండి, ఒకవేళ 1,00,000 మంది పవన్ కళ్యాణ్ మీటింగ్ వచ్చారంటే అందులో 50% వైసీపీ అయి ఉండొచ్చు, తెలియదు మనకి. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం అని వచ్చి ఉంటారు వాళ్ళు. ఇంకోళ్ళు ఎవరు వాళ్ళ పనులు లేక వచ్చి ఉంటారు. అప్పుడు ఏ పర్సెంట్ ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ మాటలు విందాం అని అంటే ఎంతమంది ఎలా చెప్తారు మీరు? ఇంపాసిబుల్. ఇప్పుడు కాన్సర్ట్స్ ఉంటాయి నేను అమెరికాలో కూడా, మన మ్యూజికల్ కాన్సర్ట్స్ ఉన్నప్పుడు ఈ మన బాలీవుడ్ వాళ్ళందరూ వెళ్తారు కదా, షారూఖ్ ఖాన్కి ఎంత విజిల్స్ వేస్తారో అఫ్తాబ్ కూడా అంతే వేస్తాడు విజిల్స్. అది ఎందుకంటే వాళ్ళు ఎక్సైట్మెంట్ ఫీల్ అవడానికి వచ్చేవాళ్ళు. ప్రతి కదా అభి ఆరాయ్ అఫ్తాబ్ నడుస్తారు, అదేంటి అలా మీటర్ చేస్తున్నారు. సో ఇది చాలా కష్టం చెప్పటం. అది ఇన్ని మీటింగ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అర్థమవుతుంది. మీరు కుక్కట్పల్లి దానికి అంతమంది వచ్చేసి ఇంకెక్కడో అంతమంది వచ్చేసి అది ఎవరు ఓట్లు వేయకపోతే అంటే అప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ జనసేనకి కార్యకర్తలకి వెన్నుపోటు పొడిచినట్టే ఈ మీటింగ్కి వచ్చే వాళ్ళు కూడా